హాయ్ ఫ్రెండ్స్, అంటార్కిటికా అంటే మనకు గుర్తొచ్చేది అంతులేని మంచు పొరలు. అయితే రాబోయే రోజుల్లో ఆ మంచు కింద దాగి ఉన్న ఒక భారీ నిధి ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేయబోతోంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల అంటార్కిటికాలో మంచు కరిగి అక్షరాల 550% మేర కొత్త భూమి బయటపడబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆ కొత్త భూమిలో దాగిన ఖనిజాల రహస్యం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ పరిశోధన వివరాలు ప్రతిష్టాత్మకమైన నేచర్ క్లైమేట్ చేంజ్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. కెనడాలో మెక్గిల్ యూనివర్సిటీకి చెందిన ఎరికా లూకస్ నేతృత్వంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం అత్యాధునిక సీ లెవెల్ మోడల్స్ ఉపయోగించి అంటార్కిటికా భవిష్యత్తును అంచనా వేసింది. మంచు కరగటం వల్ల రాబోయే 300 ఏళ్లలో అక్కడ ఏం జరగబోతోందో ఈ స్టడీ వెల్లడించింది. అసలు మంచు కరిగి భూమి ఎలా బయటపడుతుంది? దీనికి శాస్త్రవేత్తలు గ్లేసియల్ ఐసోస్టేటిక్ అడ్జస్ట్మెంట్ అనే ప్రక్రియ కారణమని చెబుతున్నారు. సాధారణంగా మంచు కరిగితే సముద్ర మట్టాలు పెరుగుతాయి, కానీ అంటార్కిటికాలో మంచు భారం తగ్గటం వల్ల నేల పైకి లేస్తుంది. దీనివల్ల స్థానికంగా సముద్ర మట్టాలు తగ్గినట్లుగా అనిపించి సుమారు 1,20,000 చదరపు కిలోమీటర్ల మేర కొత్త భూమి బయటపడనుంది. అంటే ప్రస్తుతం ఉన్న దానికంటే ఇది 5 రెట్లు ఎక్కువ. ఈ కొత్తగా బయటపడే భూమిలో ఏముంది? అంటార్కిటికా ఒకప్పుడు గోండ్వానా ఖండంలో భాగంగా ఉండేది. అంటే ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలో దొరికే బంగారం, వెండి, రాగి, ఇనుము, ప్లాటినం వంటి ఖరీదైన ఖనిజాలు ఇక్కడ కూడా భారీగా దాగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా వెస్ట్ అంటార్కిటికాలో ఇప్పటి వరకు ఎవరు క్లెయిమ్ చేయని ప్రాంతాల్లో ఈ సంపద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 1959లో జరిగిన అంటార్కిటికా ఒప్పంద ప్రకారం ఈ ఖండం కేవలం శాంతియుత పరిశోధనలకే పరిమితం. అక్కడ ఖనిజాల తవ్వకాలు జరపడం నిషిద్ధం. కానీ ఇప్పుడు కొత్తగా బయటపడుతున్న భూమి, అందులో ఉన్న ఖనిజాల కోసం అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చిలీ వంటి దేశాలతో పాటు అమెరికా, రష్యాలు కూడా తమ ఆధిపత్యం కోసం ప్రయత్నించే అవకాశం ఉందని ఈ స్టడీ హెచ్చరిస్తోంది. ఖనిజాల కోసం తవ్వకాలు మొదలైతే అంటార్కిటికాలో పర్యావరణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. అక్కడ ఉన్న అరుదైన జీవ వైవిధ్యం కనుమరుగవుతుంది. అయితే ఆర్థిక లాభాల కోసం అంటార్కిటికాలోని ఖనిజాలను వాడుకోవాలనే ఒత్తిడి ప్రపంచ దేశాలపై పెరుగుతోందని, ఇది భవిష్యత్తులో భూగోళ రాజకీయాలను మార్చేస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూశారుగా, మంచు కరుగుతోందని ఓవైపు ప్రపంచం భయపడుతూ ఉంటే కొన్ని దేశాలు మాత్రం ఆ మంచు కింద దాగి ఉన్న ఖనిజాల వేటలో ఉన్నాయి. తాజాగా వెలుగులోనికి వచ్చిన ఈ నిజం అంటార్కిటికాను ఒక యుద్ధ క్షేత్రంగా మారుస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.